మార్పుని ప్రధానంగా మీరు ఎట్లా చూస్తారు? అంటే చాలా అవరోధాలు దాటుకునే పరిస్థితి కనపడింది, చాలా అవమానాలు కూడా దాటుకున్న పరిస్థితి, ఏం చెప్తారు? అవరోధాలు అవమానాలే కాదు, ఆరోపణలను కూడా దాటుకుంటూ పోయినాం మేము. ఎందుకనంటే మేము నిలబెట్టినటువంటి ఒక బీసీ బిడ్డ అయినటువంటి నవీన్ యాదవ్ ని గూండా అని, రౌడీ అని, లేకపోతే ఇంకొకటి అని వాళ్ళకి నచ్చినటువంటి భాషలతో బూతులతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసి ప్రజల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేసి ఆ వ్యక్తిని ప్రజల నుంచి దూరం చేసేటటువంటి కుట్రలు చేసినటువంటి ఒక ప్రతిపక్షాల సోషల్ మీడియా మాధ్యమాలని జూబ్లీహిల్స్ ప్రజలు అన్నింటినీ కూడా ఎడమ కాలుతో తన్ని ఆయనని గూండా కాదు గుండెలో పెట్టుకొని చూసుకునేటటువంటి నాయకుడు అని చెప్పి మళ్ళొకసారి చూపించి అఖండ మెజారిటీ ఇచ్చిండు. ఒక యువకుడిని ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పక్క సంక్షేమాలు ఇంటింటిని ముద్దాడుతున్నటువంటి సమయంలో కుట్రలు చేసి నోటికాడి బుక్కలను అనేసేటటువంటి ఈ ప్రతిపక్షాలకి గట్టి గుణపాఠం చెప్పారనైతే నేను భావిస్తాను. అభ్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బయటకు వచ్చిన తర్వాత అదే చెప్తా ఉన్నారు, గూండాగిరి ఇక్కడ నెగ్గింది, రిగ్గింగ్ నెగ్గింది, సో ఇంకేం చేయలేం మేమనే కాడికి వాళ్ళు మాట్లాడుతా ఉన్నారు. ఇంకా కూడా మీరేం చెప్తారు? బుర్రున్న అదబ్బా కొడుకులకు మాట్లాడేటోళ్ళకి కొనుకనా నాకు అర్థం కాదు. ఒకటి చెప్తాడు, పోయేటప్పుడు ఓట్లు లేకపోతే మీ సంగతి చూస్తామని బెదిరించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేసిరండి. ఎవడన్నా బెదిరిస్తే లోపలికి పోయి బెదిరించడానికి వేస్తాడా, లేకపోతే బెదిరింపులు చేయడానికి వేస్తాడా? కామన్ సెన్స్ వాడుండ్రి, లాజిక్ మిస్ అవుతారు. ఇంకోటి చెప్తాడు, పైసలు బాగా వంచిరు, లోపలికి పోయేటోళ్ళకే కాదు బయటకు వచ్చేటోళ్ళు కూడా వంచిరంట. ఎవడన్నా బయటకు వచ్చేటానికి పైసలు వంచడా? ఒకవేళ పంచిరు అది మీ అలవాటేమో కానీ చెప్తున్నా నేను, బయటికి ఓట్లేసి బయటకు వచ్చేటోళ్ళ కన్నా పైసలు వంచరా? ఏమైనా అర్థం పడదాం ఉందా? అంటే పాపం వాళ్ళు ఓడిపోయినందుకు మైండ్ బ్లాక్ అయింది వాళ్ళకి. వాళ్ళ ఈ పని పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేదు, మానసికంగా కుంగిపోయారు. ఐకమత్యం తోటి పోరాడదాం రండి, ప్రజాప్రభుత్వాన్ని కూలగొడదాం రండి, 500 రోజులలోనే కేసీఆర్ ని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకుందాం రండి. ఇంకోటి ఏదో పెద్ద కూడా అన్నాడు, కుర్చీ మడత పెట్టి అది మడత పెట్టి, అదేందో ఉల్టా కేటీఆర్ కి తెలియకుండా ఆయనకే అయింది కథ. సో ఇట్లాంటి డైలాగులు మాట్లాడేటప్పుడు ప్రజాస్వామ్యంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం మాట్లాడితే ఒకేళ్ళు చూపిస్తే 4 ఏళ్ళు మనకు చూపించేస్తుంటాయి. నువ్వు కొట్టినటువంటి డైలాగ్ జనాలు రిజల్ట్ తోటి కొట్టేసారు. నేను అంటే దాదాపు 2 నెలల నిరీక్షణ అది, దాదాపు అటు ప్రతిపక్ష పార్టీ కావచ్చు మీరు కావచ్చు అదే విధిగా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేస్తా ఉన్నారు. సో 6 గ్యారెంటీలు అమలు కాలేదని, ముఖ్యమంత్రి ఉండడం వల్లే ముఖ్యమంత్రి ఇక్కడ మైనస్ అవుతున్నాడని, సో రకరకాల ఏదైతే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలో మీరేం చెప్తారు? 2014 కదా వాళ్ళ అధికారంలోకి వచ్చింది. 2014 మేనిఫెస్టో తీద్దామా ఒకసారి? తీద్దామా? ఈసారి ఇట్లా అడగకురి, వాళ్ళ మేనిఫెస్టో తీసుకొచ్చి అడుగురి. మనం వరుస బట్టి పేజీ చదువుదాం. ఓకే, ఈ దళితుడిని ముఖ్యమంత్రి అంటే ఎన్నికల హామీలు అని అంటాము, మేమేడ మేనిఫెస్టోలు పెట్టామని అంటారు. సన్న బియ్యం లాంటివి పెట్టిరు కదా, ఇంటికి ఒక కొల్లు లాంటివి పెట్టిరు కదా.